విలియం బ్రన్హామ్ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇతనికి అనుచరులు ఉన్నారు. 5 కోట్ల మందితో ఇతను ఒక ప్రవక్తగా నమ్మబడుతున్నాడు, ప్రకటించబడుతున్నాడు. కొన్ని లక్షల మందితో దేవునిగా కొలవబడుతున్నాడు. ఇతని అనుచరుల్ని బ్రన్హామైట్లు అంటారు. దినదినము అనేక మంది క్రైస్తవులు బ్రన్హామ్ బోధలకు ఆకర్షించబడి బ్రన్హామైట్లుగా మారిపోతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో బ్రన్హామ్ను గూర్చిన హేతుబద్ధమైన సంపూర్ణమైన వివరణే ఈ వీడియో. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ సత్యాన్ని అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేశాం. బ్రన్హామైట్లు ఎవరి ఇళ్ళకి వెళ్ళినా లేక వాళ్ళ చర్చికి వెళ్ళినా ఈ ఫోటోలు కనిపిస్తుంటాయి. ప్రతి ఫోటోకి ఒక్కో వింత కథ చెప్తారు. వీటిలో అత్యంత ప్రఖ్యాతగాంచిన ఫోటో ఇది. దీన్ని హాస్టన్ ఇండోర్ స్టేడియంలో తీశారు. ఆ వెనక కనిపిస్తున్నది అగ్నిస్తంభం అని, బ్రన్హామ్ పుట్టినప్పటి నుండి ఆ అగ్నిస్తంభం అతనిని వెంటాడుతుందని, బ్రన్హామ్ ఒక ప్రవక్త అనడానికి అవే రుజువులని బ్రన్హామైట్లు చెప్తారు. ఎందుకంటే బ్రన్హామ్ అలాగే చెప్పుకున్నాడు. ఇక నిజానిజాల్లోనికి వెళితే ఈ ఫోటోను డాగ్లస్ స్టూడియో వారు తీశారు. బ్రన్హామ్ ఈ ఫోటోని ఒక పుస్తకానికి కవర్ పేజీగా వాడటం కోసం దాన్ని కాపీరైట్ కోసం పంపించాడు. జార్జ్ జే లాసీ ఈ ఫోటోను పరిశీలన చేసి ఈ రిపోర్ట్ ఇచ్చాడు. బ్రన్హామ్ వెనక ఉన్న ఫ్లడ్ లైట్ లైటింగ్ లెన్స్ ద్వారా నెగిటివ్ని స్ట్రైక్ చేయడం వలన ఫోటో అలా వచ్చిందని ఈ రిపోర్ట్ చెప్తుంది. లాసీ అమెరికన్ సొసైటీ ఆఫ్ క్వశ్చన్డ్ డాక్యుమెంట్ ఎగ్జామినర్గా పనిచేసేవాడు. కానీ బ్రన్హామ్ ఈ రిపోర్ట్ను పక్కన పెట్టి లాసీ ఎఫ్బిఐకి హెడ్గా పనిచేసేవాడని, ఈ ఫోటోను చూసి ఆశ్చర్యపోయాడని, ఇది నిజంగా అగ్నిస్తంభమే అని ఒప్పుకున్నాడు అని చెప్పాడు. ఫోటోలు తీసేటప్పుడు ఇలా రావడం సర్వసాధారణం. ఈ ఫోటోలు గమనించండి. కానీ బ్రన్హామ్ అమాయకులైన తన అనుచరులతో, ఇది నన్ను వెంబడిస్తున్న అగ్నిస్తంభం, దీన్ని మీ సెల్ఫ్లో పెట్టుకోండి అని చెప్పాడు. ఆ తరువాత ఈ ఫోటోను వాషింగ్టన్లో హాల్ ఆఫ్ రిలీజియస్ ఆర్ట్లో పెట్టారని, అమెరికాలో ఎఫ్బిఐ వారి ఎంక్వైరీ కూడా జరిగిందని, ఇది ఒక అద్భుతమైన ఫోటోగా ఎఫ్బిఐ వారు తేల్చారని, ఇలాంటివెన్నో కల్పించి చెప్పాడు. ఇవన్నీ అబద్ధాలే. ఇక అప్పటి నుండి ఫోటోలో ఏ కొంచెం తేడా వచ్చినా అగ్నిస్తంభం అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఈ ఫోటోలకి క్రేజ్ పెరగడంతో బ్రన్హామ్ మినిస్ట్రీ వారికి ఇది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఈ ఫోటోల కోసం బ్రన్హామ్ చెప్పిన మాటలు సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు కారణమయ్యాయి. బ్రన్హామ్వి ఎన్నో వీడియోలున్నాయి. ఈ అగ్నిస్తంభాన్ని వీడియో కెమెరాలు ఎందుకు చిత్రీకరించలేకపోయాయి? బ్రన్హామ్వి కొన్ని వందల ఫోటోలున్నాయి. వాటిలో 4 ఫోటోల్లో మాత్రమే, అది కూడా లైట్ నెగిటివ్ని స్ట్రైక్ అవ్వడానికి అవకాశం ఉన్న ఫోటోలో మాత్రమే ఈ అగ్నిస్తంభం ఎందుకు కనిపించింది? అసలు మనిషి కంటితో చూడలేని అతీతమైన వాటిని కెమెరా ఫోటో తీయగలదా? ఇంతకు ముందు ఏ ప్రవక్తనైనా అగ్నిస్తంభం ఇలా వెంబడించిందా? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులను అనుసరించిన అగ్నిస్తంభం మనుషుల కంటికి కనిపించింది. కానీ బ్రన్హామ్ను అనుసరించే అగ్నిస్తంభం కెమెరాకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే: బ్రన్హామ్ ఒక అబద్ధికుడు. బ్రన్హామ్ ఈ ఫోటోను పదే హెచ్చించడం, ఇది అగ్నిస్తంభం అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని అబద్ధం చెప్పడం వలన ప్రతి బ్రన్హామైట్ తమ ఇళ్లలో ఈ ఫోటోను పెట్టుకుని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు ఆరాధిస్తున్నారు.